దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిళ్ళారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన పరలోకపు సిద్ధపాటులో బాగున్నారా? అందరూ కూడా మనమందరం కూడా పరలోకపు సిద్ధపాటులో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డ వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తనను నమ్మని వారికి, తనను దూషించే వారికి అన్నం, ఆరోగ్యం, సంతోషం ఇస్తున్న దేవుడు ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాటలు, తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాడు. చూడండి, మానవుల్లో అయితే మనల్ని ఎవరైనా మోసం చేస్తే, మనకెవరైనా శత్రువులుగా నడుచుకుంటే వారి విషయంలో ఇక మనం క్షమించనట్లుగా, వారి విషయంలో మనం ద్వేషం, కోపం కలిగినట్లుగా, వారికి మనము ఏ సహాయము చేయనట్లుగా ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సహాయాలు మానవులకు భిన్నంగా ఉన్నాయి. దేవుడంట చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి ఉన్నాడు. అవును, ఈ భూమి మీద మంచివాళ్ళు మాత్రమే కాదు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నారు. మరి సృష్టికర్త అయిన దేవుడు మంచి వాళ్ళ మీదే కదా సూర్యుని వెలుగు ప్రసరింప చేయాలి, చెడ్డవాళ్ళ మీద ప్రసరింప చేయకూడదు కదా. కానీ దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరూ మారు మనసు పొందాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్న దేవుడు. కాబట్టి దుష్టుల మీద కూడా, చెడ్డవారి మీద కూడా ఆయన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. చెడ్డవారి కోసం కూడా పంట ఫలాలు అందిస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. వర్షం కురిస్తేనే కదా పంటలు పండితేనే కదా ఆహారం వస్తేనే కదా కడుపు నిండుతుంది, ఆరోగ్యము. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ గమనిస్తే మరి మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుని ఉదయింపచేసి వర్షమును కురిపిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ప్రకృతిలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నిజమే, దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో కదా. ఇలాంటి ప్రేమను ఎరిగిన వారై, ఆయనను ఎరిగిన వారై, ఆయన అనుగ్రహించే రక్షణను ఎరిగిన వారై అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మరి చెడ్డవారి మీద దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడు? చెడ్డవారికి దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే, దేవుడు మనుషులందరికీ తన ప్రకటన ద్వారా, సువార్త ద్వారా, బైబిల్ వాక్యము ద్వారా తెలియచేశాడు. ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. నన్ను నమ్మి నీతిగా బ్రతికితే పరలోకం, నన్ను నమ్మకుండా దుష్టత్వంలో బ్రతికితే నరకం అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్కాలాన్ని నియమించున్నాడు. ఆ ఆయుష్కాలం, దేవుడిచ్చిన ఆయుష్కాలం, ఆయన భూమి మీద ఉంచాలనుకున్న ఆయుష్కాలం వరకు మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే ఉంటాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలము వరకు దేవుడు వారికి తగిన సహాయము, ఆయన యొక్క చిత్తానుసారమైన సహాయము చేస్తూనే ఉంటాడు. అయితే చెడ్డవారు మరి అభివృద్ధి పొందుతున్నారు అనుకుంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, వారు ఇక నరకంలో ఇంకెప్పటికీ కూడా సంతోషం అనేది పొందరు. కాబట్టి దేవుడు ఆయన యొక్క చిత్తానుసారంగా ఈ కొద్ది కాల జీవితంలో వాళ్ళని ప్రేమ దేవుని బిడ్డలారా సంతోషపడేటట్లు చేశాడు. తర్వాత ఇక వాళ్ళకి ఎప్పటికీ సంతోషం ఉండదు. అయితే నీతిమంతులకు ఈ లోకంలో కొంత బాధ ఉంటుంది. అయితే నీతిమంతులందరూ కూడా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన ఆనందం ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ కొద్ది కాలంలో
మనం నీతిగా ఉన్నామా, మంచి చెడ్డవారుగా ఉన్నామా చూసుకొని బ్రతకడం అనేది ముఖ్యము. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ చూసారా, ఆయన చెడ్డవారి మీద కూడా సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్నారే, మనం చెడ్డగా ఉన్నా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని చెప్పని దేవుడి వైపు తిరిగి, యేసుక్రీస్తు యొక్క శిలువ వైపు తిరిగి, ఆయన పడిన కష్టాలు మనల్ని పాపం నుంచి విడిపించడానికి అని తెలుసుకొని మనం రక్షణ మార్గంలో వెళ్ళడం మేలు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నువ్వు ఎంతో మంచి తండ్రి, మంచి దేవుడు. ఇదిగోనైనా దుష్టుల మీద, నైనా చెడ్డవారి మీద కూడా నీవు వర్షాన్ని కురిపిస్తున్నావు, నీ నీ యొక్క సూర్యుని ఉదయింపచేస్తున్నావు. చెడ్డవారి కోసం కూడా ప్రభు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావు. నువ్వెంతో మంచి దేవుడు. అయితే ఈ విషయం నేను వారు ఎరిగి, నేను ఎవరైతే దారి తప్పున్నారో, ఎవరైతే ఇంకా ఎరగలేదు, అలాంటి వారందరూ కూడా నీవు చేస్తున్న మేలు, నీ ప్రియకుమారు మన రక్షకుడైన క్రీస్తు ద్వారా నువ్వు చేసిన నేను రక్షణ కార్యము ఎరిగిన వారి పరలోకం వెళ్ళేటట్లుగా అందరికీ జ్ఞానం దయచేయము. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మీరందరినీ కూడా అన్ని విషయాల్లో బలపరచమని క్రీస్తు యేసు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.